టాలీవుడ్ చరిత్రలో ఒక సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడమే కాకుండా ఒక హీరోను మెగాస్టార్గా సుస్థిరం చేసింది అంటే అది పసివాడి ప్రాణం. అయితే ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన డ్రామా ఉంది. నిజానికి ఈ సినిమాలో నటించాల్సింది మెగాస్టార్ చిరంజీవి కాదు, రెబల్ స్టార్ కృష్ణంరాజు. మరి ఆ సినిమా చిరంజీవి దగ్గరకు ఎలా వెళ్ళింది? ఇండస్ట్రీ హిట్ ఎలా అయింది? సీనియర్ నటుడు జీవి నారాయణరావు వెల్లడించిన ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. పసివాడి ప్రాణం సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన ఫాజిల్ అనే సినిమాకు రీమేక్. ఈ సినిమా రీమేక్ హక్కులను సీనియర్ నటుడు జీవి నారాయణరావు కొనుగోలు చేశారు. అప్పట్లో చిరంజీవి మరియు నారాయణరావు మధ్య మంచి స్నేహం ఉండేది. వారిద్దరి పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం కూడా దాదాపు ఒకే సమయంలో జరిగాయి. అంతటి అనుబంధం ఉండబట్టే చిరంజీవికి ఈ కథ వినిపించి ఆయనతోనే ఈ సినిమా చేయాలని నారాయణరావు బలంగా అనుకున్నారు. కానీ చిరంజీవి ఈ సినిమా చేయడానికి మొదట్లో అంత ఆసక్తి చూపలేదు. దానికి ప్రధాన కారణం మలయాళ మాతృకలో పాటలు లేకపోవడం. అది ఒక థ్రిల్లర్ సబ్జెక్ట్ కావడంతో అసలు పాటలు లేకుండా సినిమా చేస్తే తన మాస్ ఇమేజ్కు ఆడియన్స్ కనెక్ట్ అవుతారా అని చిరంజీవి సందేహించారు. అదే సమయంలో ఆయన చక్రవర్తి సినిమా షూటింగ్ కోసం బొంబాయి వెళ్లిపోయారు. చిరంజీవి ఆసక్తి చూపకపోవడంతో జీవి నారాయణరావుకు తెలియకుండానే దర్శకుడు కోదండరామిరెడ్డి ఈ కథను కృష్ణంరాజుతో మొదలుపెట్టారు. కృష్ణంరాజు హీరోగా సినిమా ప్రారంభమైంది కూడా. అయితే తన దగ్గర రీమేక్ హక్కులు ఉన్నప్పుడు తనకు తెలియకుండా వేరే హీరోతో సినిమా మొదలవ్వడంపై నారాయణరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే నారాయణరావు గారు అల్లు అరవింద్కు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ సినిమా చిరంజీవి చేస్తేనే బాగుంటుంది, ఖచ్చితంగా ఆయనతోనే చేయించాలి అని పట్టుబట్టారు. అరవింద్ గారు కూడా చిరంజీవితో చర్చించి చివరకు కృష్ణంరాజు ప్రాజెక్ట్ను ఆపివేసి చిరంజీవి హీరోగా పసివాడి ప్రాణం పట్టాలెక్కించారు. ఒరిజినల్ మలయాళ సినిమాలో ఒక్క పాట కూడా లేదు. కానీ తెలుగు నేటివిటీ కోసం ఇందులో 6 అద్భుతమైన పాటలను చేర్చారు. మెగాస్టార్ మార్క్ డాన్స్లు, ముఖ్యంగా బ్రేక్ డాన్స్ తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ఈ చిత్రం 1987వ సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించి టాలీవుడ్లో ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఒకవేళ నారాయణరావు గారు పట్టుబట్టకపోయి ఉంటే ఈ రికార్డులు కృష్ణంరాజు ఖాతాలో పడేవేమో. కాని కాలం మెగాస్టార్ కోసం ఈ కథను దాచి ఉంచింది. చూశారుగా పసివాడి ప్రాణం వెనుక ఉన్న ఈ ఆసక్తికరమైన గాథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.